హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ వేయబోతున్నాను అనమాట. కొంచెం ఫ్రెష్నెస్ కోసం ఆరెంజ్ పీల్తో. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఫేస్కి స్టీమ్ పెడుతున్నాను. స్టీమ్కి నేనేమి బయటవేమి యూజ్ చేయట్లేదు, జస్ట్ నేను ఇక్కడ వాటర్ వేడి చేస్తున్నాను. చూడండి, వాటర్ని వేడి చేస్తున్నాను. ఆవిరి పైకి వస్తుంది కదా, అప్పుడు జస్ట్ నా ఫేస్కి మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టి ఆవిరి పట్టేలా వేస్తాను అనమాట. తర్వాత ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ వేస్తాను. అది ఎలా వేస్తాను అనేది కూడా మీరు చూద్దాము. ఇది వచ్చేసి నేను ఆరెంజ్ పీల్ తీసుకున్నానండి, న్యాచురల్ ఆరెంజ్ పీల్ అనమాట. అది ఆరెంజెస్ ఉంటాయి కదా, వాటి తొక్కని పీల్ చేసాము ఎండబెట్టిన తర్వాత. ఇది ఆరెంజ్ పీల్ పౌడర్. ఓకే, ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఈ బౌల్లోకి. అండ్ దీంట్లోకి ఒక స్పూన్ నేను తేనె తీసుకుంటాను అనమాట. ఇది న్యాచురల్ తేనె అండి, ఊరి నుంచి తెప్పించుకున్నది. యాక్చువల్గా న్యాచురల్ తేనె. మీరు కావాలంటే బయట కూడా వాడచ్చు, లైన్ హనీ లాంటిది కూడా వాడచ్చు. అండ్ దీంట్లోకి వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ కోసం, ఫేస్ ప్యాక్ కలపడానికి. 1 స్పూన్ ఆరెంజ్ పూల్. ఇవన్నీ కలిసేలాగా నేను మిక్స్ చేస్తున్నాను. మీరు కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ టెక్చర్ వచ్చేంత వరకు నేను మిక్స్ చేయాలన్నమాట. పేస్ట్ లాగా ఫామ్ అయ్యేదాకా. పేస్ట్ చూస్తున్నారు కదా, నేను చక్కగా హనీ మిక్స్ అయ్యి చక్కగా పేస్ట్ లాగా ఫామ్ అయింది. ఈ పేస్ట్ వచ్చేసి నేను నా ఫేస్ పైన నెక్ పైన అప్లై చేస్తున్నాను. జస్ట్ హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను నేను. మొత్తం ఫేస్ కవర్ అయ్యేలాగా మీరు అప్లై చేసుకోండి. జస్ట్ మీ ఫింగర్స్ యూజ్ చేసి మీరు అప్లై చేసుకొని సరిపోతుంది. మొత్తం నెక్కి అప్లై చేస్తున్నాను నేను. తర్వాత మొత్తం ఇది ఆరేంత వరకు మనం వెయిట్ చేయాలి, ఒక 20 minutes. మొత్తం ఫేస్ ప్యాక్ తీసేసిన తర్వాత నేను డ్రై క్లాత్తో తుడుచుకున్నాను అనమాట. అండ్ వచ్చేసి చూడండి ఎంత క్లీన్గా ఉంది ఫేస్ అనేది, అండ్ షైనింగ్ కూడా వచ్చిందనమాట. చూస్తే మెరుస్తుంది కదా. సో ఈ ఫేస్ ప్యాక్ మీరు కూడా ట్రై చేయండి, దీని బెనిఫిట్స్ మీకు చెప్తాను. అండ్ ఈ ఫేస్ ప్యాక్లో వచ్చి మెయిన్గా మీకు గ్లో అనేది ఉంటుందండి. ఇది హనీ వల్ల. హనీ అనేది యాంటీ ఏజింగ్ క్రీమ్ అండ్ షైన్ కూడా ఇస్తుంది. అండ్ ఆరెంజ్ కూడా మీకు షైన్ ఇస్తుంది, విటమిన్ సి, అది చాలా మంచిది ఫేస్కి కూడా అన్ని విధాలుగా కూడా. అండ్ పాలు వచ్చేసి ఏంటంటే యాంటీ ట్యాన్ అండి. మీరు పచ్చి పాలు యాడ్ చేసుకుంటే అది ట్యానింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు పోతుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఎండలో తిరిగి వచ్చినా కానీ ఉత్తి పాలు దూదిలో కలిపి ఇలా రాసుకుంటే మీకు అది అనేది పోతుంది అనమాట, ట్యాన్ మొత్తం పోతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మెయిన్గా మీకు ట్యాన్ రిమూవల్కి, యాంటీ ఏజింగ్కి, గ్లో అవ్వడానికి. అండ్ ఇన్స్టెంట్ మీరు కనుక పొడి రెడీగా పెట్టుకుంటే ఇన్స్టెంట్గా తయారైపోతుంది అనమాట. సో ఫేస్ ప్యాక్ నచ్చిందని ఆశిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.